ఐక్యరాజ్య సమితి మొదటిసారిగా ప్రపంచ పర్యావరణానికి సంబంధించి మొదటి సమావేశాన్ని 1972లోని జూన్ 5 నుంచి 16వ తేదీల మధ్యలోని నిర్వహించడం అనేది జరిగింది. ఇది ఎక్కడ నిర్వహించారంటే స్టాక్హోమ్. అయితే నాటి నుండి ప్రతి సంవత్సరము జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ప్రపంచ శరణార్థుల దినోత్సవం. ఈ ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జూన్ 20వ తారీఖున నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 1951లో ఏర్పడినటువంటి రెఫ్యూజీ కన్వెన్షన్ ఇది 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 20వ తారీఖుని ప్రపంచ శరణార్థుల దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న నిర్వహించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం గల రోజు ఏదంటే ఈ జూన్ 21. ఈ దినాన్ని భారత ప్రధాని అయినటువంటి మోడీ యుఎన్ఓకి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని ప్రతిపాదనలు పంపించడం అనేది జరిగింది. అయితే దీనికి యుఎన్ఓ యాక్సెప్ట్ చేసి 2015 జూన్ 21 నుండి ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరపడం అనేది జరుగుతుంది. అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవం. ఈ అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవాన్ని జూన్ 23న జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ జూన్ 23 ఎందుకు జరుపుకుంటామంటే 1894 జూన్ 23న అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీని ఇదే రోజున ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందువల్ల జూన్ 23ని అంతర్జాతీయ ఒలింపిక్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయంగా కూడా క్రీడలను ప్రోత్సహించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ క్రీడలు క్రీస్తు పూర్వం 776లోని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా క్రీస్తు శకం కొన్ని అనివార్య కారణాల వల్ల 393లోని ఈ క్రీడలు నిలిపివేయడం జరిగింది. దీని తర్వాతి కాలంలోని క్రీస్తు శకం 1896లోని మొదటిసారిగా అంటే క్రీస్తు శకం 393లో నిలిచివేయబడ్డాయి కదా. దీని తర్వాత మళ్ళీ పునఃప్రారంభించబడ్డాయి అన్నమాట. ఎప్పుడంటే 1896లో. అయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్కి ఎవరిని పిలుస్తారంటే పియరీ డి కౌబర్టిన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఒలింపిక్స్గా పిలవడం అనేది జరుగుతుంది. జాతీయ గణాంక దినోత్సవం. ఈ జాతీయ గణాంక దినోత్సవాన్ని జూన్ 29న నిర్వహించడం అనేది జరుగుతుంది. 29 నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు పీసీ మహలనోబిస్ యొక్క జయంతి. ఈ జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము జూన్ 29ని జాతీయ గణాంక దినోత్సవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈయన రెండవ ప్రణాళిక ఉంది కదా, రెండవ పంచపరాశ ప్రణాళిక. ఈ పంచపరాశ ప్రణాళిక రూపకర్తగా కూడా వ్యవహరించడం అనేది జరిగింది. ఈ దినోత్సవం నిర్వహించడానికి ఇంకో ముఖ్య కారణం ఏంటంటే రోజువారీ జీవనంలో గణాంకాల వాడకం పైన ప్రాచుర్యం కల్పించడం కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. జిఎస్టి దినోత్సవం. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. జిఎస్టి. ఈ జిఎస్టి అనేది 2017 జూలై 1వ తారీఖున అమల్లోకి రావడం అనేది జరిగింది. దీనికి గుర్తుగా జూలై 1న జిఎస్టి దినోత్సవంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రపంచ జనాభా దినోత్సవం. ఈ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జూలై 11న నిర్వహిస్తారనమాట. ఈ జూలై 11న నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే 1987 జూలై 11 ఈ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా జనాభా 500 కోట్లు దాటిందనమాట. దీనికి గాను ఈ జూలై 11ని ప్రపంచ జనాభా దినోత్సవంగా పేర్కొనడం అనేది జరిగింది. దీని యొక్క ఇంకో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక దేశం యొక్క అభివృద్ధికి జనాభా ఎంత అవసరం అవుతుందో అదేవిధంగా దాని యొక్క తిరోగమనానికి కూడా ఈ జనాభా ప్రధాన కారణం. అందువలన ఈ జనాభా పెరుగుదల మరియు తరుగుదలపైన అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరము 1987 నుంచి జూలై 11ని ప్రపంచ జనాభా దినోత్సవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే 2010లోని ప్రపంచ జనాభా 700 కోట్లు దాటడం అనేది జరిగింది. అదేవిధంగా ప్రజెంట్
సుమారుగా 800 కోట్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉంది. నెల్సన్ మండేలా దినోత్సవం. ఈ నెల్సన్ మండేలా దినోత్సవాన్ని జూలై 18న ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకి చెందినటువంటి వ్యక్తి అనమాట. దక్షిణాఫ్రికా. ఈయన తన జీవితకాలంలోని వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా మరియు ప్రపంచ శాంతికి కృషి చేశాడు. అందువలన ఈ రోజును జూలై 18ని నెల్సన్ మండేలా దినోత్సవంగా యుఎన్ఓ ప్రకటించడం అనేది జరిగింది. ఈయనని నల్లజాతి సూర్యుడు, నల్లజాతి సూర్యుడిగా కూడా పేర్కొనడం అనేది జరిగింది. అయితే ఈయన చేసిన సేవలకు గాను 1993లోని శాంతి విభాగంలో నోబెల్ ప్రైజ్ అనేది రావడం అనేది జరిగింది. అదేవిధంగా భారతదేశం 1990లోని భారతరత్న అవార్డుతో సత్కరించడం అనేది జరిగింది. ఈయనని దక్షిణాఫ్రికా గాంధీ కూడా పిలవడం అనేది జరుగుతుంది. దక్షిణాఫ్రికా గాంధీ అనే బిరుదు కూడా ఉంది. ఈయన తన యొక్క ఆటోబయోగ్రఫీ ఏంటంటే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఈయన యొక్క ఆటోబయోగ్రఫీ. కార్గిల్ విజయ్ దివాస్. ఈ కార్గిల్ విజయ్ దివాస్ని జూలై 26న జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ జూలై 26న జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నాడు 1999 మే జూలై ఈ టైంలో అన్నమాట పాకిస్తాను ఉగ్రవాదులతో చేతులు కలిపి కాశ్మీర్ను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తుంది అన్నమాట. ఈ ప్రయత్నంలో భాగంగా ఇండియన్ ఆర్మీకి పాకిస్తాన్ మరియు వారి యొక్క ఉగ్రవాదులకు మధ్య వార్ జరుగుతుంది. ఈ వార్లో భారతదేశం విజయం సాధిస్తుంది అన్నమాట. విజయం సాధించిన సుమారుగా 572 మంది సైనికులు ఈ యుద్ధంలో మరణిస్తారు. అయితే వీరి మరణానికి గుర్తుగా ఆ అమర జవాన్ల త్యాగాలను స్మరించుకుంటూ జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్గా నిర్వహించడం అనేది జరుగుతుంది. హిరోషిమా దినోత్సవాన్ని ఆగస్టు 6వ తారీఖున జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ హిరోషిమా అనేది జపాన్లోని ఒక ముఖ్యమైనటువంటి పట్టణం నాటి కాలంలో. నేడు ఇది తీవ్రమైన అణుధార్మిక పదార్థాలతో నిండి ఉంది. అయితే ఈ దినోత్సవం నిర్వహించుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే నాటి కాలంలో అంటే సెకండ్ వరల్డ్ వార్ కాలంలో జపాన్ అనేది 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొని అమెరికాకు చెందినటువంటి పెరల్ హార్బర్ అనే నౌకాశ్రయములో సైనికులపైన దాడి చేయటం అనేది జరుగుతుంది. ఈ దాడిలో అనేక మంది సైనికులు మరణిస్తారు. దీనికి ప్రతిదాడిగాను 1945లోని అమెరికా ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా పట్టణం పైన అణుదాడి చేయడం అనేది జరుగుతుంది. ఈ అణుదాడిలో లిటిల్ బాయ్ అనే అణుబాంబుని పేల్చడం అనేది జరుగుతుంది. ఈ అణుబాంబు దాడికి సుమారుగా 3.5 లక్షల మంది ప్రజలు మరణించడం అనేది జరుగుతుంది హిరోషిమా పట్టణంలో. దీనికి గుర్తుగా దీన్ని హిరోషిమా దినోత్సవంగా ఆగస్టు 6వ తారీఖున జరుపుకోవడం అనేది జరుగుతుంది. జాతీయ చేనేత దినోత్సవం. ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7న జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వతంత్ర సమయంలోని చేనేతకు గల ప్రాధాన్యత మరియు స్వదేశీ ఉద్యమం యొక్క ప్రాధాన్యతను నేటి కాలానికి తెలియజేసేందుకు ఈ జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. నాగసాకి దినోత్సవం. ఈ నాగసాకి దినోత్సవాన్ని ఆగస్టు 9న జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 2వ ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్ అనేది మొదటగా అమెరికా యొక్క పెర్ల్ హార్బర్ నౌకాశ్రయం పైన దాడి చేయడం అనేది జరిగింది కదా. దానికి ప్రతిఘటనగా అమెరికా 1945 ఆగస్టు 6వ తారీఖున హిరోషిమా పట్టణం పైన లిటిల్ బాయ్ అనే అణుబాంబును ప్రయోగించడం అనేది జరిగింది. 2వ అణుబాంబుని ఆగస్టు 9వ తారీఖున నాగసాకి పట్టణం పైన ప్రయోగించడం అనేది జరిగింది. ఈ అణుబాంబు దాడిలోని సుమారుగా 74,000 మంది మరణించారు. అయితే ఇక్కడ ప్రవేశపెట్టినటువంటి బాంబు ఏదంటే బ్యాంగ్ మ్యాన్ అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ అణుదాడితో సెకండ్ వరల్డ్ వార్ ముగియడం అనేది జరుగుతుంది.
అంతర్జాతీయ యువజన దినోత్సవం. ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని 2000 సంవత్సరం నుంచి యుఎన్ఓ ఆగస్టు 12న నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత దృష్టిని ఆకర్షించట మరియు యువతకి వర్క్షాప్స్ నిర్వహించుట. ఆగస్ట్ 15th భారత స్వాతంత్ర దినోత్సవం. ఈ భారత స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్టు 15. ఎందుకంటే మనకి ఆగస్టు 15న స్వాతంత్రం రావడం అనేది జరిగింది. ఇది తెలియని వ్యక్తి అంటూ ఉండరు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 1 అవర్ అయినా 2 అవర్ అయినా క్లాస్ పడుతుంది. సద్భావన దివాస్. ఈ సద్భావన దివాస్ని ఎప్పుడు జరుపుకుంటారంటే ఆగస్ట్ 20న జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది రాజీవ్ గాంధీ యొక్క జయంతి. ఈ జయంతిని పురస్కరించుకొని ఆగస్ట్ 20న సద్భావన దివాస్గా జరుపుకుంటారు. ఈయన మనకి ప్రైమ్ మినిస్టర్గా 1984 నుంచి 89 వరకు ఉండటం అనేది జరిగింది. ఈ 89 తర్వాతనే తమిళనాడు పర్యటనకి వెళ్తూ మరణించడం అనేది జరుగుతుంది. జాతీయ క్రీడా దినోత్సవం. ఈ జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఆగస్ట్ 29న ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని ఈ దినోత్సవాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ధ్యాన్ చంద్ నాయకత్వంలో భారతదేశం ఒలింపిక్స్లోని 1928 మరియు 1932, 1936లోని ఈ హాకీలోని గోల్డ్ సాధించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించడానికి ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే జీవితంలో క్రీడల యొక్క ప్రాముఖ్యత మరియు దానిపైన భావితరాలకు అవగాహన కల్పించే విధంగా ఈ క్రీడల గురించి ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ రోజున ఉపాధ్యాయ దినోత్సవం. ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5న జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ సెప్టెంబర్ 5 అనేది సర్వేపల్లి రాధాకృష్ణ ఈయన యొక్క జయంతి. ఈయన జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం సెప్టెంబర్ 5ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈయన స్వాతంత్రోద్యమ కాలంలోని గాంధీ నాయకత్వంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం అనేది జరిగింది. ఈయన భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, 2వ రాష్ట్రపతిగా కూడా పనిచేయటం అనేది జరిగింది. ఈయనకి 1954లోని భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డును కూడా పొందడం అనేది జరిగింది. ఈయన కలకత్తా, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ గాను మరియు వీసీగా కూడా పనిచేయటం అనేది జరిగింది. ఈరోజు ఉపాధ్యాయులకు జాతీయ, రాష్ట్రీయ, జిల్లా స్థాయిలో పురస్కారాలు ఈయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం. ఈ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని సెప్టెంబర్ 8వ తారీఖున జరుపుకోవడం అనేది జరిగింది. అయితే మొదటి అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని 1966 సెప్టెంబర్ 8న జరుపుకోవడం అనేది జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలోని చాలా దేశాలు వెనకబడి ఉన్నాయి. ఈ వెనకబడడానికి గల ప్రధాన కారణం ఏంటంటే నిరక్షరాస్యత, విద్య లేకపోవటం. అందువలన ఈ విద్యకు కృషి చేసేందుకు ఒక రోజును నిర్ణయించాలని చెప్పేసి సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవంగా నిర్వహించడం అనేది జరిగింది. హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14న జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఇది జరుపుకోవడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాటి స్వాతంత్ర్య ఉద్యమ కాలంలోని హిందీ అనేది దేశంలోని అఖిల భారతమును జాగృతం చేసి ఒకే తాటిపైన నడిచేందుకు హిందీ భాషే ప్రధాన మాధ్యమంగా ఉండేది. అందువలన దీనికి గుర్తుగా 1949 సెప్టెంబర్ 11న రాజ్యాంగంలోని 351A ఆర్టికల్ ద్వారా 8వ షెడ్యూల్లో అధికార భాషగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ సెప్టెంబర్ 14ని హిందీ దినోత్సవంగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ఈ ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని సెప్టెంబర్ 16న జరుపుకోవడం అనేది జరుగుతుంది. మొదటిసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా 1987 సెప్టెంబర్ 16న
మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ పైన ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ కూడా సంతకం చేయటం అనేది జరిగింది. అయితే అదేవిధంగా రెండవ సమావేశం 1994లో జరిగింది. ఈ సమావేశం కూడా సెప్టెంబర్ 16న జరగడం అనేది జరిగింది. అయితే ఈ సమావేశంలోని ఓజోన్ క్షీణతను అరికట్టాలని నిర్ణయించారనమాట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము 1994 నుంచి సెప్టెంబర్ 16ను ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారనమాట. ఇంజనీర్స్ డేను సెప్టెంబర్ 15న భారత ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. ఈ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 15ని ఇంజనీర్స్ డేగా నిర్వహిస్తారు. అంటే దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే, భారతదేశంలో ఒక గొప్ప ఇంజనీర్ ఎవరంటే నాటి కాలంలోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈయన భారతదేశంలోని అనేక ప్రాజెక్టులు ఇతని ఆధ్వర్యంలోని నిర్మించడం అనేది జరిగింది. ఈయన కృషికి గుర్తుగా 1955లోని భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డుని ఇవ్వటం అనేది జరిగింది. ఈయన ఆధ్వర్యంలోని అనేక నిర్మాణాలు జరిగాయి. అందులోని ముఖ్యమైనవి కృష్ణరాజసాగర్ మైసూర్లోను, భద్రావతి ఉక్కు కర్మాగారము, హైదరాబాద్లోని వరద నీటి వ్యవస్థ, అదేవిధంగా విశాఖ రేవులోని భూకోతకు కారణమైనటువంటి వరద నివారణకు చర్యలు చేపట్టడం, ఆసియాలోని మొట్టమొదటి విద్యుత్ ప్లాంట్ ఇతని ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరిగింది. అదేవిధంగా మైసూర్ సబ్బుల ఫ్యాక్టరీని కూడా నిర్మించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కూడా ఇతని ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. మైసూర్ చక్కెర మిల్లు, బృందావన్ గార్డెన్, ఈ నిర్మాణాలన్నీ కూడా ఇతని ఆధ్వర్యంలోని నిర్మించడం అనేది జరిగింది. గాంధీ జయంతి. మహాత్మా గాంధీ అక్టోబర్ 2వ తారీఖున జన్మించడం అనేది జరిగింది. అందుకు గాను ఈ రోజున గాంధీ జయంతిగా నిర్వహించడం అనేది జరిగింది. ఈయన 1869 అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లోని పోర్బందర్లోని జన్మించడం అనేది జరిగింది. ఈయన యొక్క ముఖ్య బిరుదులు ఏంటి? మహాత్మా, జాతిపిత, బాపూజీ ఇతని యొక్క ముఖ్యమైన బిరుదులు. ఈయన ఆటోబయోగ్రఫీ ఏంటంటే మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్. అంతర్జాతీయ అహింసా దినోత్సవం. ఈ అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని మహాత్మా గాంధీ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. దీన్ని 2007 నుంచి నిర్వహిస్తున్నారు యుఎన్ఓ. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ 5వ తారీఖున నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది యునెస్కో ఆధ్వర్యంలోని 1994 నుంచి నిర్వహించడం అనేది జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఉపాధ్యాయుల యొక్క హోదా పెంచడం మరియు వారి యొక్క హక్కులు, బాధ్యతలకు సంబంధించి నిర్దిష్టమైన సిఫారసులు ఈ రోజున చేయడం అనేది జరిగింది. అందువలన అక్టోబర్ 5ను ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవంగా పేర్కొంటారు. భారత వైమానిక దళ దినోత్సవం. ఈ భారత వైమానిక దళ దినోత్సవాన్ని అక్టోబర్ 8వ తారీఖున జరుపుకుంటారు. అంటే దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే, మొదటిసారిగా 1932 అక్టోబర్ 8వ తారీఖున భారత వైమానిక దళాన్ని స్థాపించడం అనేది జరిగింది. అందువలన ఈ దినాన్ని భారత వైమానిక దళ దినోత్సవంగా పేర్కొంటారు. అయితే భారత వైమానిక దళం అనేది ప్రపంచంలోనే 4th ప్లేస్. ప్రపంచ తపాలా దినోత్సవం. ఈ ప్రపంచ తపాలా దినోత్సవాన్ని అక్టోబర్ 9న జరుపుకోవటం అనేది జరుగుతుంది. అంటే ఈ రోజు గల ప్రాముఖ్యత ఏంటంటే, ప్రపంచంలోని మొదటిసారిగా స్విట్జర్లాండ్లోని బెర్న్ పట్టణంలోని 1874లో యూనివర్సల్ పోస్టల్ యూనియన్ స్థాపించడం అనేది జరిగింది. దీనికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 9ని ప్రపంచ తపాలా దినోత్సవంగా నిర్వహిస్తారు. జాతీయ తపాలా దినోత్సవం. ఈ జాతీయ తపాలా దినోత్సవాన్ని అక్టోబర్ 10వ తారీఖున నిర్వహించడం అనేది జరుగుతుంది. ప్రపంచ ఆహార దినోత్సవం. ఈ ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అక్టోబర్ 16న జరుపుకుంటారు. ఎందుకంటే 1945
అక్టోబర్ 16న ప్రపంచ ఆహార సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గుర్తుగా ఈ అక్టోబర్ 16ని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. ప్రపంచ పేదరిక నిర్మూలన దినోత్సవం. ఈ ప్రపంచ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని అక్టోబర్ 17న ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది. అయితే దీన్ని మొదటిసారిగా 1992లోని అక్టోబర్ 17న యుఎన్ఓ ప్రకటించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా పేదరిక స్థాయి ఎలా ఉంది, దానికి నిర్మూలన చర్యలు ఏ విధంగా తీసుకోవాలని ఒక థీమ్ని ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. జాతీయ ఐక్యతా దినోత్సవం. ఈ జాతీయ ఐక్యతా దినోత్సవాన్ని అక్టోబర్ 31న జరుపుకుంటారు. ఈరోజు స్పెషల్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం అక్టోబర్ 31ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించడం అనేది జరిగింది. ఈ ఐక్యత గుర్తు ఏంటంటే ఈయన స్వాతంత్ర ఉద్యమం కాలంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలోని గల స్వదేశీ సంస్థలను భారత్లో విలీనం చేయటంలోని కీలకమైన పాత్రను పోషించాడు. అందువల్ల ఈయనకి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత ఉక్కు మనిషిగా బిరుదు పొందడం అనేది జరిగింది. ఈయన గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. అయితే ఇటీవల కాలంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని గుజరాత్లోని నర్మదా నదీ తీరంలో 182 అడుగుల ఎత్తులో ఒక విగ్రహాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఐక్యరాజ్య సమితి దినోత్సవం. ఈ ఐక్యరాజ్య సమితి దినోత్సవాన్ని అక్టోబర్ 24న జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 24న ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకుంటారు. అయితే ఈ ఐక్యరాజ్య సమితిలో 1945లోనే ఇండియా సభ్యదేశంగా చేరింది. ప్రస్తుతం 193 దేశాలు సభ్య దేశాలు ఉన్నాయి. అయితే ఇందులోని ఈ ఐక్యరాజ్య సమితికి 6 అంగాలు కలవు. సచివాలయం, ధర్మకర్తృత్వ మండలి ఇవి ఉంటాయి కదా. అంగాలంటే అవి అంతర్జాతీయ న్యాయస్థానం ఇలా. అదేవిధంగా ఈ ఐక్యరాజ్య సమితి ప్రపంచ శాంతి స్థాపనకు నానా జాతి సమితి ఉంది కదా, నానాజాతి సమితి. ఇది 1919లోని మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ యుద్ధాలను నిర్మూలించేందుకు అంతర్జాతీయ శాంతి స్థాపనకు మొదట నానాజాతి సమితి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే ఈ నానాజాతి సమితి విఫలం చెందడంతో 1945లోనే ఈ యుఎన్ఓను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. జాతీయ విద్యా దినోత్సవం. ఈ జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11న జరపడం అనేది జరుగుతుంది. ఈ నవంబర్ 11న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జయంతి. ఈయన యొక్క జయంతిని పురస్కరించుకొని నవంబర్ 11ని జాతీయ విద్యా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించడం అనేది జరిగింది. ఈయన మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. అదేవిధంగా ఈయన 1940 నుంచి 1945 వరకు ఐఎన్సికి అధ్యక్షుడిగా వ్యవహరించడం అనేది జరిగింది. జాతీయ బాలల దినోత్సవం. జాతీయ బాలల దినోత్సవాన్ని నవంబర్ 14న నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ జాతీయ బాలల దినోత్సవం జవహర్ లాల్ నెహ్రూ యొక్క జయంతిని పురస్కరించుకొని నవంబర్ 14న భారత ప్రభుత్వం జాతీయ బాలల దినోత్సవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈయన జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. ఈయన 1946 నుంచి 1964 వరకు భారతదేశంలోనే అత్యధిక కాలంగా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఈయనే అలీన ఉద్యమ స్థాపకుడు. అలీన ఉద్యమం స్థాపకుడు అనమాట. ఆయన రచించినటువంటి ముఖ్యమైన బుక్స్ ఏంటంటే వెదర్ ఇండియా, గ్లింప్సెస్ ఆఫ్ ది వరల్డ్ హిస్టరీ, డిస్కవరీ ఆఫ్ ఇండియా. ఈ 3 ఇతని యొక్క ముఖ్యమైన బుక్స్. ఇందిరాగాంధీ జయంతి ఎప్పుడంటే నవంబర్ 19.
ఇందిరాగాంధీ భారతదేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. అదేవిధంగా ఐరన్ లేడీ లేడీగా కూడా బిరుదేవిడి కలదు. ఈమె కాలంలోనే భారతదేశంలో మొదటిసారిగా ఎమర్జెన్సీ విధించడం అనేది జరిగింది. ఈమెకు 1971లోనే భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డు ఇవ్వటం అనేది జరిగింది. ఈమె నిర్వహించినటువంటి ముఖ్యమైన ఆపరేషన్స్ ఏంటంటే 1984లోని ఆపరేషన్ బ్లూ స్టార్. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అన్నమాట అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలోని ఉగ్రవాదులు నిర్మూలించేందుకు చేపట్టడం అనేది జరిగింది. ఈ సంఘటన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈమెను కలిసి చంపడం అనేది జరిగింది. ఎన్సిసి దినోత్సవం. ఈ ఎన్సిసి దినోత్సవాన్ని నవంబర్ 25న జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 1948 నవంబర్ 25న ఈ ఎన్సిసి ఏర్పాటు చేయటం అనేది జరిగింది. ఈ ఎన్సిసి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా అత్యవసర సేవల నిమిత్తం సిద్ధంగా ఉంచడం కూడా దీని యొక్క మరొక ముఖ్య ఉద్దేశం. జాతీయ న్యాయ దినోత్సవం. ఈ జాతీయ న్యాయ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 26. ఎందుకంటే 1979లోని నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నవంబర్ 26ని జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించాలి అని ప్రతిపాదన చేయడం జరిగింది. అందువలన ఈ 26వ తారీఖుని జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించడం అనేది జరిగింది. అదేవిధంగా మొదటిసారి 1949లోనే భారత రాజ్యాంగం నవంబర్ 26ని ఆమోదించడం జరిగింది. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే నవంబర్ 26న జరుపుకుంటారు. ఎందుకంటే 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించడం అనేది జరిగింది. అందువలన ప్రతి సంవత్సరం నవంబర్ 26ని భారత రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించడం అనేది జరుగుతుంది. అయితే ఈ రాజ్యాంగాన్ని రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టడం అనేది జరిగింది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం. ఈ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 1వ తారీఖున జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలిగించుటకు ఈ దినాన్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. అయితే ఈ WHO 1988న తొలిసారిగా ఈ దినోత్సవాన్ని నిర్వహించడం అనేది జరిగింది. ఈ ఎయిడ్స్ అనేది ముఖ్యంగా తల్లిపాలు, చిరంజీలు, రక్తం, వీర్యం మొదలగున ద్వారా ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవాన్ని డిసెంబర్ 2వ తారీఖున జరుపుకోవడం అనేది జరుగుతుంది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల కోసం అవగాహన కల్పించుటే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. భోపాల్ దుర్ఘటన దినం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 3వ తారీఖున. భారతదేశంలోనే అత్యంతమైన దుర్ఘటనగా చెప్పవచ్చు. ఇది 1984లోని మధ్యప్రదేశ్లోని ఒక పట్టణమైనటువంటి భోపాల్లో గల ఒక ముఖ్యమైన పరిశ్రమ ఏదంటే యూనియన్ కార్బైడ్ ఇండియన్ లిమిటెడ్. అయితే ఈ పరిశ్రమలో నుంచి మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఈ రిలీజ్ అయిన వాయువు వాతావరణంలో కలగడం వల్ల సుమారుగా ఈ పరిశ్రమ చుట్టుపక్కల 3787 మంది ప్రజలు మరణించడం అనేది జరిగింది. అదేవిధంగా 5 లక్షల ప్రజలు తీవ్రమైన రోగాలతో అవస్థలు పడడం అనేది నేటికి కూడా చూడొచ్చు. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 10వ తారీఖున జరుపుకుంటారనమాట. 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి ప్రపంచ మానవ హక్కుల దినోత్సవంగా ప్రకటించడం అనేది జరిగింది. విజయ్ దివాస్ని డిసెంబర్ 16న జరుపుకోవడం అనేది జరుగుతుంది ప్రతి సంవత్సరం. ఎందుకంటే 1971లోనే బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భాగంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా భారత్ యుద్ధం చేయటం అనేది జరిగింది. ఈ యుద్ధంలో భారత్
విజయం సాధించి బంగ్లాదేశ్ స్వాతంత్రం సాధించడంలోని సహాయపడింది. అయితే నాటి విజయానికి గుర్తుగా డిసెంబర్ 16ని విజయ్ దివాస్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. అయితే ఈ యుద్ధంలోని సుమారుగా పాకిస్తాన్ 93,000 మంది సైనికులతో లొంగిపోవడం అనేది జరిగింది. జాతీయ రైతు దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే డిసెంబర్ 23. ఈ డిసెంబర్ 23 ప్రత్యేకత ఏంటంటే చరణ్ సింగ్ జయంతి. ఈ చరణ్ సింగ్ అనే వ్యక్తి భారత ప్రధానమంత్రిగా కూడా పనిచేయడం అనేది జరిగింది. ఈయన భూ సంస్కరణల కోసం తీవ్రంగా కృషి చేశాడు. జాతీయ సుపరిపాలనా దినోత్సవం, గుడ్ గవర్నెన్స్ డే. ఈ గుడ్ గవర్నెన్స్ డేని డిసెంబర్ 25ని జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ డిసెంబర్ 25 అనేది అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతిని పురస్కరించుకొని డిసెంబర్ 25ని జాతీయ సుపరిపాలనా దినోత్సవంగా భారత ప్రభుత్వం నిర్వహించడం అనేది జరిగింది. ఈ అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశానికి 3 సార్లు ప్రధానమంత్రిగా నిర్వహించడం అనేది జరిగింది. 1996లో ఒకసారి, 1998 ఒకసారి, 1999లో ఒకసారి, 3 సార్లు ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది. ఈయన సేవలకు గాను 2014లోని భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డు ఇవ్వడం అనేది జరిగింది.